వెల్కమ్ టు శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొంచెం చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఒక పావు కేజీ మందం అంతే. అంటే ఈరోజు ఇంట్లో మిల్ మేకర్ కర్రీ చేస్తే మా బాబు తినేలాగలేడు, అందుకని అతని వరకు ఒక పావు కేజీ చికెన్ తెప్పించాము. శుభ్రంగా కడిగానండి. కడిగిన తర్వాత కొంచెం నూనె రాసాను ముక్కలకి. అంటే ఈ పచ్చి చికెన్లోనే కొంచెం నూనె వేసానండి. నూనె వేసి ఒక 2 నిమిషాలు ఉంచాను. దీంట్లో ఉప్పు కారం ఇవన్నీ ఇప్పుడేమి యాడ్ చేయనండి. ముక్క మొత్తం ఉడకాలి, ఫ్రై అనుకుంటున్నాం కాబట్టి ముక్కలు మొత్తం బాగా ఉడికిన తర్వాత అప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు వేస్తే కర్రీ మొత్తం మాడిపోతుందని మనం డీప్ ఫ్రై చేయలేము. ముక్క సగం అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకున్నాం. చికెన్ బాగా వేగాలండి నూనెలో. దీంట్లో నేను అసలు ఏం వేయలేదు, చూసారు కదా. ఓన్లీ కొంచెం ముక్కలు బాగా కడిగేసి బాగా నీళ్ళు లేకుండా పిండి కొంచెం నూనె అప్లై చేశానండి. దానికి కూడా కారణం ఎందుకంటే ముక్కలు ఫ్రై లాగా అతుక్కోకుండా వస్తాయండి, కింద కూడా మాడదు. అందువల్ల కొంచెం నూనె రాశాను అంతే. నూనె రాయడం కాదు, చికెన్ ముక్కలకి నూనె కలిపి పక్క పెట్టుకొని ఇప్పుడు తాళింపు వేసాను. బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేస్తాం, లేకపోతే మాడిపోతుంది, ముక్క ఫ్రై లాగా రాదు. కొంచెం పసుపు వేసుకున్నామండి. కొంచెం పసుపు మళ్ళీ ఒక 2 నిమిషాలు, అంటే మీడియంలో పెట్టి వేయించుకోవట్లేనండి, సిమ్లో పెట్టేది కదా ఫ్రై కాబట్టి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కర్రీకి సరిపడా సాల్ట్. పావు కేజీనే అండి చికెన్. ఇలా ఫ్రైడే కదా, ఎవరు తినరు ఇంట్లో, పిల్లలు మా బాబు ఒక్కడికి. ఏమనుకోనంటే కొన్ని మంచి విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నానండి. అంటే నాకు మంచి అనిపించినవి చెప్తున్నానండి. మనం ఆరోగ్య విషయంలో చాలా అజాగ్రత్త చేస్తామండి. లక్షల హాస్పిటల్కి తగలబెడతాం, కానీ ఫుడ్ తీసుకునే కాడ ఏమన్నా బేరసారాలు చేసే కాడ కక్కుర్తికి లోనవుతాం. ఫ్రూట్స్ తీసుకోము, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోము. అలాగే ఆకుకూరలు దగ్గరికి రానియం, మార్నింగ్ ఎక్సర్సైజులు చేయం, వాకింగ్ చేయం, సోమరిపోతుగా పడుకోవటం, ఇవన్నీ మన బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. అంటే మనకి కొన్ని గుడ్ హ్యాబిట్స్ అనమాట, అవి మనమే అనుకుంటాం. కానీ ఒక్కసారి కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ట్రీట్మెంట్కి వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి లైఫ్ ఏంటి, మనీ ఏంటి తెలుస్తుంది. మాకు మొన్న అంటే కొన్ని ఇన్సిడెంట్స్ నా కళ్ళ ముందు జరిగినాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. మంచి మాటలు చెప్పడంలో తప్పేం కాదు కదా. మనం ఈ చికెను, మటన్ వీటికి పెట్టేదంతా కూడా డ్రై ఫ్రూట్స్ అలాగే మిల్లెట్స్ తీసుకుంటానికి తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలండి. మన ఆహారంలో డైలీ కంపల్సరీ గటక తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా తాగాలండి, వ్యాయామం చేయాలి. అదే చిన్న గార్డెన్స్ లాంటి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, తోట పనిలాగా కూడా లేడీస్ కూడా గార్డెన్లో చెత్త పీకటం, నీళ్లు కొట్టడం, మందు వేసుకోవటం ఇట్లాంటివి చేసుకోవచ్చండి. అలాగే మెడిసిన్స్ లేకుండా ఇంట్లోనే నల్ల ప్లాస్టిక్ టబ్బులు దొరుకుతాయి కదండి, వాటిలో మనం చిన్న ఆకుకూరలు, కూరగాయలు పండించుకొని తినొచ్చండి. అలాగే పెంట్ హౌస్ లాంటివి ఉంటే మనం క్రీపింగ్ గార్డెన్ కూడా వేసుకోవచ్చు. ఏమైనా చిక్కుడుకాయలు, బీరకాయలు ఇట్లాంటివి పండించుకోవచ్చు అండి. ఎవరైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా, అంటే మగవాళ్ళంటే సంపాదించడానికి ముందే, కానీ ఆడవాళ్ళ ఇంట్లో ఉంటారు కదండి ఖాళీగా, వాళ్ళకి సెల్ఫ్ ఇన్కమ్ అనేది కంపల్సరీ అండి. టైలరింగ్ కానీ, ట్యూషన్స్ పెట్టుకోవడం, అలాగే పికిల్స్ ఇట్లాంటివి పెట్టుకొని చేసుకోవచ్చండి బిజినెస్. ఖాళీగా ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే చాలా, అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అండి. మనకు ఆరోగ్యం అనేది సంపద. మనకు ఆరోగ్యం కరెక్ట్గా లేనప్పుడు కోట్లు ఖర్చు పెట్టిన ఆరోగ్యాన్ని అయితే తెచ్చుకోలేమండి. అందువల్లే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం మసాలాలు కూడా కొంచెం అవాయిడ్ చేయడం చాలా మంచిదండి. ఒకవేళ పచ్చళ్ళు, మసాలాలకు సంబంధించినవి తీసుకున్నా కానీ రెగ్యులర్గా ఎక్కువగా మజ్జిగ తీసుకోవాలండి. దానివల్ల అల్సర్లు లాంటివి రావు. పల్చగా చేసి, అంటే అందరికి అందుబాటులో పెరుగులు లేకపోయినా పల్చగా మజ్జిగ తీసుకోవాలండి. కంపల్సరీ గటక తీసుకోవాలి. ఆకుకూరలు ఉండేలాగా చూసుకోవాలి. తినే ఫుడ్ అన్నా కొద్దిగా మంచిగా తీసుకోవాలండి. మనం ఈ ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్లు ఎక్కించుకొని బాడీ మొత్తం కెమికల్ బాడీలా చేసుకునే బదులు మనకు సహజ సిద్ధంగా దేవుడిచ్చినటువంటి ఆర్గాన్స్ని మనమే కాపాడుకోవాలండి. ఫుడ్ విషయంలో చాలా కేర్గా ఉండాలి.
కొంచెం గరం మసాలా అండి. గరం మసాలా అంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదండి. ధనియాలు, ఇలాచీ, లవంగ, షాజీరా, చెక్క, ఇంకపోతే దాంట్లో మనం మిక్సీ మొత్తం పట్టడం అయిపోయిన తర్వాత కొంచెం అంతా వెల్లిపాయలు ఒక 4-5 రెబ్బలు వేస్తానండి. చూసారా, ఒక పావు కేజీనే ఇక డీప్ ఫ్రై కావాలన్నాడు మా బాబు, అందుకనే డీప్ ఫ్రై చేశాను. మీరు డబ్బు విషయంలో కూడా ఎవరిని నమ్మొద్దండి. అంటే మాయ మాటలు చెప్పే వాళ్ళ మాటలు నమ్మకండి, డబ్బులు పోగొట్టుకోకండి. అలాగే బెట్టింగ్ యాప్లు అట్లాంటి వాటి జోలికి, అలాగే ఏదైనా పరమైన పనులకు చాలా దూరంగా ఉండాలండి. మనకెందుకు, మనకి దేవుడిచ్చిన లైఫ్ మనం మంచి పనులకు ఉపయోగించి నలుగురికి మంచి చేయాలి అంతే. తర్వాత మనకి భగవంతుడు ఎలాంటి రాత రాస్తాడనేది తర్వాత, కానీ బ్రతికున్నన్ని రోజులు కూడా నలుగురికి మంచి చేయడానికే మనం టైం కేటాయించాలండి. మనకున్న దాంట్లోనే ఎవరికో మన దీంట్లో అంతా తీసి పెట్టమని ఎవరు అనట్లేదు, కానీ చెడు కంటే మంచిని సపోర్ట్ చేయాలండి. మనం మంచి ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడ ఉంటాడు. తర్వాత మనకి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా, మనం ఒక్కళ్ళమే ఉన్నామా సొసైటీలో అని కాదు, మనలాగా ఒక నలుగురితో 8 మంది అలా మనం ఏదైనా హెల్ప్ చేయాలి. అలాగే పేదలకి సహాయం చేయడం, కనీసం ఇంటి ముందుకు వచ్చే ఒక బిచ్చగాడి కన్నా ఒక 10 రూపాయలు ఇవ్వడానికి మనం మనస్ఫూర్తిగా ఇచ్చేటటువంటి ఆలోచన విధానం ఉండాలండి. ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలి. కంపల్సరీ డైట్లో మజ్జిగ ఉండాలి, గటక ఉండాలి. అలాగే కొద్దిసేపు వ్యాయామం చేయాలి. ఇవన్నీ మనం ఒక టైం టేబుల్ లాగా చేసుకొని చేయాలండి. టేస్టీ చికెన్ డీప్ ఫ్రై రెడీ అండి. ఓన్లీ పావు కేజీనే. చూసారా, 10 నిమిషాల్లో అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడే మిల్ మేకర్ కర్రీ కూడా చేశానుగా. మిల్ మేకర్ కర్రీ ప్లస్ చికెన్ అండి ఈరోజు. అంటే ఒకళ్ళకి ఈ చికెన్ అయితే ఒకళ్ళకి, ఇది మా ముగ్గురికి అనమాట. మేము ఈరోజు ఫ్రైడే కదా తీసుకోము నాన్ వెజ్. మా బాబు కొడుకే ఇది అని, మా బాబుకి, మా బుడ్డోడు ఇంట్లో ఒక డాగ్ ఉంటుందండి దానికి. శ్రీ లలిత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.